ఓకే రైట్. సో మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి లైవ్ అనేది ప్రతిరోజు కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో లేట్ చేయొద్దు, ఇప్పటికే ఆల్రెడీ 7:30కి స్టార్ట్ చేయాలి. సో కొంచెం టెక్నికల్ ఇష్యూ దగ్గర. సో ప్రతి ఒక్కరు కూడా ఎస్ఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరూ కూడా మన యొక్క ఛానల్ ని ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండండి. సో దీంట్లో మీకు మ్యాథ్స్ అండ్ రీజనింగ్ సంబంధించి 80 ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన చేతిలో ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి. సో ఈ దీంట్లోనే మీకు ఇంకా ఇంగ్లీష్ తో పాటు జనరల్ అవేర్నెస్ కూడా లైవ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీడే 7:30కి. సో ఈ సంవత్సరం మనకు పండుగ ఉంది, లేదు ఇంకా ఎక్సెట్రా ఉన్నాయనేసి మీరు వినియోగించుకోకపోతే ఓకేనా. సో ఎందుకంటే ఫిబ్రవరి మనకి 23 ఎగ్జామ్ ఉంది. సో ఫిబ్రవరి 23లో ఉండేటప్పుడు టైం వేస్ట్ చేసుకొని ఊరు వెళ్ళిపోయి లేదా ఎక్కడో కూర్చోడం కంటే టైం వేస్ట్ అనేది చేసుకోకూడదు. సౌండ్ ఓకే రైట్. సో ముందుగా మన యొక్క కోర్సు ఒకసారి చూసుకుంటే కేవలం 499కే ఇవ్వడం జరుగుతుందండి. సో ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోండి. ఈ 499 రూపీస్లోనే మీకు డిజిటల్ క్లాసెస్తో పాటుగా 1 lakh బిట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 1 lakh PDF కూడా ఎన్సీఆర్టీ ఏదైతే ఉందో కంటెంట్, సో ఎన్సీఆర్టీ కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్తోనే మీకు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క PDF కూడా. సో PDF అనేది మీకు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి అన్ని సబ్జెక్టులు మరియు చాప్టర్లు అన్నీ కూడా మన యొక్క యాప్లో పొందుపరచడం జరిగింది. ఒకరు వినియోగించుకోండి. ఓకే రైట్. స్టార్ట్ చేద్దాం ఇంకా. ఎస్, గుడ్ ఈవినింగ్ యశోద గారు అండ్ తులసి కుమార్. ఎస్ ఓకే, వాయిస్ క్లియర్ కదా? రైట్. చూడండి ఇక్కడ ఏ మరియు బి అనే కొలాయిలు ఒక ట్యాంకును వరుసగా 5 మరియు 20 గంటల్లో నింపుతాయంట. సి అనే కొలాయి నిండుగా ఉన్న ట్యాంకును 10 గంటల్లో ఖాళీ చేస్తుంది. అయితే 3 కొలాయిలను ఒకేసారి తెరిస్తే ట్యాంక్ పూర్తిగా నిండడానికి ఎంత సమయం పడుతుందని అడుగుతూ ఉన్నారు ఇక్కడ. గుడ్ ఈవినింగ్ చందు. ఓకే రైట్. చూడాలి ఏమైనా అడుగుతూ ఉన్నాడంటే ఒక ట్యాంక్ ఉందంటే ఇలా. సో ఈ ట్యాంక్ ఉండేటప్పుడు ఏ అనే పైపు ఇలా వాటర్ పోస్తూ ఉంది, బి అనే పైపు కూడా ఇలా వాటర్ పోస్తూ ఉంది. ఏ ఒక్క పైపే పోస్తే మరి 5 అవర్స్లో నిండిపోతుంది, బి అనేది 20 అవర్స్లో నిండుతుంది. దీంతో పాటుగా సి అనే పైప్ ఏం చేస్తుందంటే ఖాళీ చేస్తుంది. ఇలా ఎన్ని గంటల్లో ఖాళీ చేస్తుందంటే అది 10 అవర్స్లో ఖాళీ చేస్తూ ఉంది. అప్పుడు ఆ మొత్తం ట్యాంకు నిండటానికి ఇలా మొత్తం ట్యాంకు నిండడానికి ఎంత టైం పడుతుందని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఓకే రైట్. సో మనం టైమ్ అండ్ వర్క్ ఏదైతే చేస్తామో యాజ్ ఇట్ ఈస్గా పైప్స్ అండ్ సిస్టమ్ కూడా యాజ్ ఇట్ ఈస్ అదే క్వశ్చన్ అనమాట. సో అంటే టైమ్ అండ్ వర్క్ ఏ విధంగా మనం చేస్తామో ఇక్కడ కూడా అదే విధంగా ఆన్సర్ అనేది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ ఎన్ని రోజులు ఇచ్చాడు నన్ను ఇక్కడ అంటే 5 అవర్స్ అని ఇచ్చాడు, బి అనే పర్సన్ 20 అవర్స్ ఇచ్చాడు, సి అనే పర్సన్ 10 అవర్స్ ఇచ్చాడు. ఇదేం చేస్తుందంటే ఖాళీ చేస్తూ ఉంది కాబట్టి మైనస్ అనుకుందాం. సో ఈ మూడింటికి ఎల్సిఎం ఏమవుతుందంటే ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి 20. సో 5 4 21 10 2. ఏబీలు నింపుతూ ఉంటే సి అనేది ఖాళీ చేస్తూ ఉంది. అంటే వీళ్ళిద్దరూ కలిసి 5 లీటర్లు ఫిల్ చేస్తూ ఉంటే సి అనేది 2 లీటర్స్ అనేది ఖాళీ చేస్తూ ఉంది. అంటే 1 అవర్కు 3 లీటర్స్ అనేది ఫిల్ చేస్తూ ఉంది. మరి మొత్తం లీటర్స్ ఎన్ని? 20. మరి ఒక గంటకి ఎన్ని లీటర్లు ఫిల్ చేస్తూ ఉన్నాయి? 3. సో చాలామంది ఏం చేస్తారంటే మళ్ళీ 6 1/2 3 అని రాస్తారు. బట్ ఇక్కడ చూస్తే ఫ్రాక్షన్లోనే ఉంది కదా. సో అంటే ఆన్సర్ ఏం పెడతాం మరి? 20/3 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ వన్ చూద్దాం. హాయ్ మహి. ఎస్ వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. ఇది చూడండి, సంవత్సరానికి 5% సాధారణ వడ్డీ రేటుతో
3 సంవత్సరాల 6 నెలలకు వడ్డీ 18,480 రూపాయలు అయితే అసలు ఎంత అని అడుగుతూ ఉన్నారు. సో చాలామంది ఏం ఆలోచిస్తున్నారంటే ఏదో న్యూ ప్యాటర్న్ వచ్చింది కదా, సో ఈసారి పేపర్ ఎలా ఇవ్వచ్చు ఏంటనేసి కొంతమంది ఆలోచనలో ఉన్నారు. సో తను ఏ పేపర్ ఇచ్చినా సరే, ప్యాటర్న్ ఏది ఇచ్చినా సరే మనకుంటే ఒక సిలబస్ అనేది ఇచ్చాడు కదా, సో ఆ సిలబస్ బేస్ చేసుకునే మనం వెళ్ళిపోవాలి. సో తను ఏ ప్యాటర్న్ ఇచ్చినా ఇవ్వని మనకి ఏ ప్రాబ్లం లేదు కదా అక్కడ. ఓకేనా, రైట్, వెరీ గుడ్ నాన్న. సో ఆన్సర్ చేయాలి. మహి, దీపిక, గుడ్ ఈవినింగ్ నాన్న. మహి ఆప్షన్ ఏ. సో ప్రతి ఒక్కరు వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయాలండి. సో వీడియో లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఓకే, రైట్, చూద్దాం ఒకసారి. సో 5% అండ్ 3 సంవత్సరాల 6 నెలలు. సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పండి, ఇంట్రెస్ట్ కావాలి అంటే సింపుల్ ఇంట్రెస్ట్లో టైం పీరియడ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అంటే టైం పీరియడ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మరి టైం పీరియడ్ ఎంతనైనా 5%, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5, టైం పీరియడ్ వచ్చేసి 6/1/2 అంటే ఏమొస్తుంది ఇక్కడ 13/2. ఓకే, రైట్. మరి ఇప్పుడు నాకు చూడు ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఇంట్రెస్ట్ ఇచ్చాడు, అంటే దీనికి ఈక్వల్ వచ్చేసి 18,480 రూపాయలు అంట. మరి నాకు కావాల్సింది ఏంటంటే 100 ఎంత అవుతుందని అడుగుతూ ఉన్నాడు. ఓకే, ఈ విధంగా చేయొచ్చు. లేదు అనుకుంటే మన దగ్గర ఆల్రెడీ ప్రిన్సిపల్ ఫార్ములా ఉంది. సో 100 × I P RT. సార్ 100 × I ఎంత ఇచ్చాడండి? సో 18,480. సో 18,480 బై R ఎంత ఇచ్చాడండి? 5% ఇంటూ 3 సంవత్సరాల 6 నెలలు. అంటే 3 సంవత్సరాల 6 నెలలు అంటే 3/1/2 కదా, అంటే ఎంత 7/2 కదా. సో 7/2 అంటే పైకి 2 తీసుకెళ్ళిపోతా ఉన్నా. ఓకేనా, రైట్. 5 ఎంతలు అంటే 5 20. 7 ఎక్కంలో చూద్దాం. 7 రెళ్ళ 14, 7 6 42, 7 4 28. సో ఫస్ట్ డిజిట్ ఏం రావాలి నాకంటే జీరోస్ రావాలి, 2 zeros రావాలి. సో 2 zeros ఉండేది ఎక్కడ ఉందన్నా? ఓన్లీ ఆప్షన్ 1లోనే కదా ఉండేది 2 zeros అనేది. ఓకే, ఓకేనా, రైట్. సో చాలామంది ఆప్షన్ 123280నా 123280 ఆప్షన్ డి చెప్తా ఉన్నారు. ప్రొడక్ట్ చేయండి ఒకసారి. సో 100 × 18480 బై 5 × 7 × 2. ఓకే, సో 5 1 5 20. 7 ఎక్కంలో 7 రెళ్ళ 14, 7 6 42, 7 4 28. సో నాకు ఇక్కడ ఆల్రెడీ 2 zeros ఉన్నాయంటే ఆన్సర్ కూడా ఏం రావాలి? 2 zerosనే కదా రావాలి. ఓకే, ఎస్, ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి. సో సొల్యూషన్ అంతా అవసరం లేదన్నా. సో ప్రొడక్ట్ అనేది ఒకటి చెప్తా ఉన్నా. సో మనం ఏదైనా ఒక సింప్లిఫికేషన్ చేసినప్పుడు మ్యాక్సిమం మనకు మైండ్తోనే లేదా మన యొక్క హ్యాండ్తోనే ప్రయారిటీ ఇవ్వండి. సో మొబైల్ అనేది యూజ్ చేయకుండా ఆన్సర్ అనేది ప్రయత్నించండి అన్న. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో ఇక్కడ మనం ఏదో ఆన్సర్ తొందరగా పెట్టాలని కానీ లేకపోతే మిస్టేక్ వస్తుందేమో అని కానీ చాలామంది మొబైల్ యూజ్ చేస్తూ ఉంటాం. సో అందుకని ఆ మిస్టేక్ అనేది చేయొద్దు. సో ఎప్పుడు కూడా మనకు మిస్టేక్ అయితే ప్రాబ్లం ఏం లేదు, నేర్చుకుంటూ ఉన్నాం. సో నేర్చుకునేటప్పుడు మిస్టేక్ అయిన ప్రాబ్లం ఏముంది ఇక్కడ? సో అందుకనే చెప్పేది ఏంటంటే క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది మన యొక్క హ్యాండ్తో మాత్రమే ప్రయత్నించండి. ఓకే, ఎస్, వెరీ గుడ్ నాన్న. రైట్, చూడండి ఇక్కడ ఒక వ్యక్తి తన డబ్బులో 0.25 వంతు ఖర్చు చేసి మిగిలినది ఆదా చేస్తూ ఉన్నాడంట. అయితే మొత్తం డబ్బు 16,000 రూపాయలు అయితే అతను ఎంత ఆదా చేస్తూ ఉన్నాడు అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. వెరీ గుడ్ దీపిక. ఎస్, వెరీ గుడ్ మౌనిక, తులసి.
ఓకే, సెకండ్ క్వశ్చన్ ఆప్షన్ డి సారా? నో అమ్మ, ఒకసారి చెక్ చేసుకోండి మీరే. ఓకేనా? సో తను ఏం అడిగాడు అసలు? ప్రిన్సిపల్ అడిగాడు. ఓకేనా? సో అబ్జర్వ్ చేయండి మీరే, మళ్ళీ చూడండి ఒకసారి. 3 yearsకి అని అడిగాడు కదా సార్? నో, 3 years 6 months, 3 సంవత్సరాల 6 నెలలు అన్నాడు. ఓకేనా? 3 సంవత్సరాల 6 నెలలు అడిగేటప్పుడు మనం 3 years కట్టకూడదు కదా. ఓకే రైట్, నెక్స్ట్ వన్ చూడండి అన్న. సో 0.25 మీన్స్, సో దీని యొక్క అర్థం ఏంటి? 1/4 అనే కదా. 0.25 అంటే 1/4 అనే కదా. సో మొత్తం పాటలు ఏంటి మరి? 4 పాటలు అంటే 16,000 రూపాయలు. మరి ఒక పాట ఎంతనన్నా? 4,000 రూపాయలు. సో దీంట్లో 1/4 వంతు ఖర్చు చేస్తాడు. మరి రిమైనింగ్ ఎన్ని పార్ట్స్ ఉంటాయి తన దగ్గర? 3/4 ఉంటాయి. మరి ఒక పార్ట్ 4,000 అయితే 3 పాటలు ఎంత? 12,000 రూపాయలు. ఒక పాటు 4,000 అయితే 3 పాటలు ఎంత? 12,000 రూపాయలు. ఓకే, ఎందుకు ఇవ్వడు? ఎంత ఈజీ క్వశ్చన్స్ ఇవ్వడు ఎందుకు? సో ప్రీవియస్ క్వశ్చన్లో ఒకసారి చూడండి మీరు ఎలాంటి క్వశ్చన్లు ఇచ్చాడు అనేసి. మహి ఎంత ఈజీ క్వశ్చన్స్ ఇవ్వడు అంటున్నారు కదా. అలాంటి గ్రూప్ డీలోనే ఎంత ఈజీ క్వశ్చన్లు ఇస్తూ ఉన్నాడో మీరు ఎగ్జామ్ రాస్తుంటే మీకు ఐడెంటిఫై అయ్యేది. ఓకేనా? తను ఈజీగానే పేపర్ ఇస్తాడు, మనమే ఏదో ఆలోచించి ఆన్సర్ అనేది ఒకదానికి బదులు ఇంకొకటి పెట్టడం వల్ల 1 or 2 మార్క్స్ అనేవి పోతాయి మనకు. సో తన పేపర్ అనేది ఎవరు కూడా మన యొక్క క్వాలిఫికేషన్ బట్టే పేపర్ అనేది రావడం జరుగుతుంది ఎప్పుడైనా సరే. సో ఎన్టీపీసీ రాసిన వాడికి ఈ క్వశ్చన్లు రావాలంటే రావు. ఎందుకు అది కూడా వస్తుంది ఎప్పుడు? CBT 1లో అదే పేపర్ వస్తుంది. మళ్ళీ మెయిన్స్కి వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం లెవెల్ పెంచుతాడు. ఓకేనా? ఓకే రైట్, 10 kilometers చూద్దాం. జగదీష్ 4 kilometer వేగంతో నడిస్తే తన కార్యాలయానికి 10 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటాడు. అతను గంటకు 5 kilometer వేగంతో నడిస్తే సమయానికి 5 నిమిషాలు ముందుగా చేరుకుంటాడు. సో ఆల్రెడీ మనం ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ చెప్పుకున్నాం. అంటే ఎర్లీ మరియు లేట్. సో ఎర్లీ మరియు లేట్ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు టైమ్స్ ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. లేటు ఎర్లీ ఇచ్చినప్పుడు కూడా ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. సో లేటు ఇస్తే మైనస్ చేయాలి. ఎర్లీ ఇచ్చినా మైనస్ చేయాలి. టైమ్స్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ చూడండి 10 నిమిషాలు ఆలస్యం అండ్ 5 నిమిషాలు ముందుగా. లేట్ ఎర్లీ అంటే రెండు ఆపోజిటే కదా. సో మరి ఎప్పుడైనా మరి డిస్టెన్స్ అడిగినప్పుడు ఓకేనా. సో వేగాల లబ్ధము బై స్పీడ్స్ ప్రొడక్ట్ బై స్పీడ్స్ మొత్తం టోటల్ సమ్. ఓకేనా. సో మొత్తం ఎంతనంటే 4 ఇంటూ లబ్ధము బై వేగాల తేడా ఇంటూ 10 నిమిషాలు లేటు 5 నిమిషాలు ఎర్లీ. సో టోటల్ ఎంత? 15 minutes. ఇది మినిట్స్ కాబట్టి 60 వేస్తూ ఉన్నా. సో 5 ఒకట్ల 15 ఒకట్లు 15 4 క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది? 5 kilometers అనేది డిస్టెన్స్ అవుతుంది. వీడియో నాట్ క్లియర్ సార్. ఓకే, క్లియర్గానే ఉంది నాన్న. ఓకేనా. గుడ్ ఈవినింగ్ అమ్మో. ఓకే రైట్, చూడండి ఒకసారి. సో స్పీడ్స్ యొక్క ప్రొడక్ట్ బై స్పీడ్స్ డిఫరెన్స్ ఈక్వల్స్ టు టోటల్ టైం బై 60. ఒరిజినల్గా ఇది. ఓకే. సో స్పీడ్స్ యొక్క ప్రొడక్ట్ బై స్పీడ్స్ యొక్క డిఫరెన్స్ ఇంటూ టోటల్ టైం బై 60. ఓకే రైట్, 5 kilometers ఈజ్ ద ఆన్సర్. ఓకే. సో కొంతమంది 10 అని పెట్టారు. ఎస్, ఓకే రైట్. సో వీడియో లైక్ చేయాలన్న ప్రతి ఒక్కరూ కూడా. సాయి కిరణ్, ఎస్, వెరీ గుడ్ రైట్. చూడండి, ఒక రైలులో కూర్చున్న వ్యక్తి ఆ రైలు గంటకు 60 kilometers వేగంతో వెళ్తూ 200 మీటర్ల పొడవున్న ప్లాట్ఫామ్ను 18 సెకండ్లో దాటడాన్ని గమనిస్తాడు. అయితే రైలు యొక్క పొడవు ఎంత అని అడుగుతూ ఉన్నారు ఇక్కడ. సో ఒకటి అబ్జర్వ్ చేయాలి ఇక్కడ ఏంటంటే, సో ఒక పోల్ ఉండేటప్పుడు ఒక ట్రైన్ దీన్ని క్రాస్ అయినప్పుడు సో పోల్ యొక్క లెంత్ అనేది ఎప్పుడు కూడా కన్సిడర్ చేయం. బట్
ఒక ప్లాట్ఫామ్ ఇక్కడ ఉండేటప్పుడు ఒక ట్రైన్ అనేది దీనికి క్రాస్ అయినప్పుడు ట్రైన్ లెంత్తో పాటుగా ప్లాట్ఫామ్ లెంత్ కూడా కన్సిడర్ చేయాలి. ప్లాట్ఫామ్ కానీ టన్నల్ కానీ లేదా ఒక వంతెన ఏదైనా అవ్వచ్చు అక్కడ. బట్ ఒక పోల్ అన్నాడు అంటే అక్కడ కన్సిడర్ చేయం. బట్ ఇక్కడ చూడండి, ఒక ప్లాట్ఫామ్ ఇచ్చాడు అండ్ ట్రైన్ ఇచ్చాడు. ఈ ప్లాట్ఫామ్ని ఈ ట్రైన్ అనేది క్రాస్ అయినప్పుడు మరి ఆ ప్లాట్ఫామ్తో పాటుగా ఈ ట్రైన్ కూడా కన్సిడర్ చేయాలి. మరి ఇక్కడ మన దగ్గర ట్రైన్ లెంత్ అనేది ఇచ్చాడంటే ఇవ్వాల, సో దాన్నే కన్సిడర్ చేయాలి ఇప్పుడు మనం. ఓకే రైట్. సో మరి అక్కడ అడిగింది ఏంటి? డిస్టెన్స్. మరి డిస్టెన్స్ కావాలంటే ఆల్రెడీ ప్లాట్ఫామ్ డిస్టెన్స్ నా దగ్గర ఉంది. అంటే ట్రైన్ లెంత్ L1 అనుకుందాం ప్లస్ 200 ఈక్వల్స్ టు స్పీడ్, డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం 18 సెకండ్లు. ఇది సెకండ్లు, ఇది మీటర్స్ ఉంటే ఇది కిలోమీటర్ ఫర్ అవర్ అనేది ఉండకూడదు కదా. సో మీటర్ ఫర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలి. సో మీటర్ ఫర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలి. సో 18కి 18 క్యాన్సల్. దెన్ L1 ప్లస్ 200 ఈక్వల్స్ టు 5 అవర్లు ఎంత? 300. దెన్ L ఈక్వల్స్ టు ఏమొస్తుంది అంటే 100 అవుతుంది. L ఈక్వల్స్ టు ఎంత? 100. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే ఎస్, వెరీ గుడ్ నాన్న. వీడియో ఈజ్ క్లియర్ సార్, ప్లీజ్ కంటిన్యూ. ఎస్ ఓకే. హాయ్ పూజ, క్రిష్ హాయ్, వెరీ గుడ్ నాన్న. సో అందరూ ఆన్సర్ చేస్తూ ఉండండి అన్న. సో మిస్టేక్స్ అయినా మనకు ప్రాబ్లం లేదు, సో ఆన్సర్ చేస్తూ ఉండాలి. ఓకే రైట్. ఇది చూడండి, 980ని ఏ అతి చిన్న సంఖ్యతో గుణిస్తే వచ్చే లబ్ధం ఒక ఖచ్చితమైన వర్గ సంఖ్య అవుతుంది. పెర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి. ఓకే, సో ఒక పెర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే ఏ నెంబర్తో ప్రొడక్ట్ చేయాలి అని అడుగుతూ ఉన్నారు ఇక్కడ. సో ఇందుకు ఎవరు అడిగారు ఎంత ఈజీ క్వశ్చన్స్ వస్తాయా సార్ అని. ఇప్పుడు మనం చూసేదే 6th క్వశ్చన్. సో మీకు ఒక 20 SSC GDకి సంబంధించి 20 క్వశ్చన్లు వస్తే 15 to 18 క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగానే ఉంటాయి. ఓకే, చాలా ఈజీగా ఉంటాయి. మనమే ఎక్కువ ఆలోచిస్తాం. ఓకే, సో ఎక్కువ ఆలోచించేసి ఆన్సర్స్ అనే మిస్టేక్ పెడతా ఉంటాం నాన్న. సో అవి ఎలాంటి క్వశ్చన్స్ రానే మనకు అనవసరం, అది సెకండరీ. వచ్చినటువంటి క్వశ్చన్ అనేది మిస్టేక్ పెట్టకుండా మనం ఆన్సర్ ఎప్పుడైతే పెడతామో అప్పుడే మనం జాబ్లోకి వెళ్ళగలం. సో మీకు ఈ ఇయర్లో మనకు చాలా నోటిఫికేషన్లు వస్తూ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ ఏపీకి సంబంధించి క్యాలెండర్ కూడా రిలీజ్ అవుతూ ఉంది. సో వినియోగించుకోండి. పీసీస్ ఉన్నాయి, గ్రూప్ 2 ఉన్నాయి, గ్రూప్ 1 ఉన్నాయి అండ్ గ్రూప్ 4 కూడా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోండి. యాజ్ వెల్ యాజ్ సచివాలయం కూడా ఉన్నాయి. సచివాలయం వేకెన్సీస్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. ఒక దాంట్లో కాకపోతే ఏదో ఒక ఉద్యోగంలో మనం పోవాలి ఈసారి. ఓకే ఎస్, వెరీ గుడ్ నాన్న. 5 ఎస్, వెరీ గుడ్. చూద్దాం ఒకసారి. సార్ ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్పండి, తర్వాత తెలుగు చెప్పండి. ఓకే నాన్న రైట్. చూడండి, ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ అడిగాడు. ఒక నెంబర్తో 980ని ఏదో ఒక నెంబర్తో ప్రొడక్ట్ చేస్తే, ఏదో ఒక నెంబర్ అంటే మళ్ళీ ఇచ్చినటువంటి అన్ని నెంబర్లు కూడా అవ్వచ్చు. ఏ స్మాలెస్ట్ నెంబర్తో ప్రొడక్ట్ చేస్తే ఒక పెర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందని అడుగుతూ ఉన్నారు ఇక్కడ. సో ఏదైనా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 36 ఉంది ఇక్కడ, లేదు ఒక 70 ఉంది అనుకుందాం. ఈ నెంబర్ అనేది ఒక పెర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే ఇలా ప్రతి నెంబర్తో మనం చేసుకుంటూ వెళ్ళాలి. మరి ఒక పెర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే 2 into 2 ఒక పెర్ఫెక్ట్ స్క్వేరే కదా. అంటే ఏవైనా ఒకేలాంటి నెంబర్లు 2 ఉంటే అది ఒక పెర్ఫెక్ట్ స్క్వేర్గా మనం కన్సిడర్ చేస్తాం. మరి ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇచ్చినటువంటి నెంబర్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? 980. సో దీన్ని 4తో ఫస్ట్ చేద్దాం. 4 2 8, 4 4 4 5, 4 2 8, 4 4 16, 4 5 20. 5 టేబుల్లో 5 4 20, 5 9. ఓకే, ఒకసారి చూద్దాం మళ్ళీ. 7 టేబుల్లో 7 7. సో 4 ఈజ్ 2 into 2 ఒక పెర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ 7 ఆల్సో 7 into 7 ఒక పెర్ఫెక్ట్ స్క్వేర్. బట్ 5 అనేది ఇక్కడ ఓన్లీ 1 టర్మ్ మాత్రమే ఉంది కదా. సో ఒక పెర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి అంటే ఏదో ఒక నెంబర్తో ప్రొడక్ట్ చేయాలి. మరి ఒక 5 ఉండేటప్పుడు ఏ నెంబర్తో మనం ప్రొడక్ట్ చేయాలి? ఇంకొక 5 ఉంటే నాకు ఒక పెర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే ఎస్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్
ఏ ఒక పనిని 4 రోజుల్లో చేయగలడు, బి అదే పని 6 రోజుల్లో చేయగలడు, ఇద్దరు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు. 10 seconds గివెన్. ఓకే, 10 secondsలో ఆన్సర్ చేసేసేయాలి. A can do a piece of work in 4 days, B can do the same work in 6 days. How many days both together? స్పీడ్గా 10 secondsలో రావాలి ఆన్సర్, 10 secondsలో రావాలి. గుడ్, వెరీ గుడ్. రైట్, చూద్దాం. సో ఏ కెన్ ఏ 4 days, బి కెన్ 6 days. దెన్ హౌ మెనీ డేస్ టుగెదర్? ఇద్దరు కలిసి ఎన్ని రోజులు? వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 2 numbers? అండ్ ఎల్సిఎం ఈజ్ 12. కసగ ఎంతనన్నా 12. సో 4 హౌ మెనీ టైమ్స్? 3 times. 4 ఎంతలు? 3లు. 6 2లు. దెన్ ఇద్దరు కలిసి అన్నాడు కాబట్టి మొత్తం యూనిట్లు 12. సో ఒక ఏ అనే పర్సన్ ఒక రోజుకు 3 యూనిట్లు క్యారీ చేస్తే, బి అనే పర్సన్ ఒక రోజుకు 2 యూనిట్లు క్యారీ చేస్తే, మరి ఇద్దరు కలిసి ఒక రోజుకు 5 యూనిట్లు క్యారీ చేస్తూ ఉన్నారు. సో బై 5 అంటే మన ఆన్సర్ ఏమొస్తుంది? 12/5. సో ఇచ్చినటువంటి ఆప్షన్ చూడాలి. సో ఏదో మనకు ఆన్సర్ వచ్చింది కదా అనేసి మళ్ళీ ఏం చేస్తారు చాలామంది అంటే 5 2 10, సో 2/5. సో ఇప్పుడు వెళ్ళి ఆన్సర్ వెతుకుతారు, అక్కడ ఉండదు. మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ బ్యాక్ వస్తారు. ఇంకొక 1 or 2 seconds టైం వేస్ట్ అక్కడ. సో ఫస్ట్ ఆప్షన్లో చూసుకోవాలన్నా. ఓకే, రైట్. ఒక వ్యక్తి కోల్కతా నుండి అహ్మదాబాద్కు గంటకు 9 కిలోమీటర్ల వేగంతో వెళ్ళి అదే మార్గంలో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కోల్కతాకు తిరిగి వస్తాడు. మొత్తం ప్రయాణంలో అతని యొక్క సగటు వేగం ఎంత? ఏ మ్యాన్ గోస్ టు అహ్మదాబాద్ ఫ్రమ్ కోల్కతా స్పీడ్ ఆఫ్ 9 km/h and return to Kolkata at speed of 18 km/h through same route. What is average speed? యావరేజ్ స్పీడ్ అడుగుతూ ఉన్నాను. ఎస్, వెరీ గుడ్ క్రిష్, వెరీ గుడ్ పూజ, గుడ్ దీపిక, తులసి, మహేష్. ఎస్, వెరీ గుడ్ నాన్న. సో స్పీడ్స్ ఎప్పుడైనా సరే మనకు 2 స్పీడ్లు ఇచ్చినప్పుడు ఈజీ 2x/x+y. అదే 2 or more ఎక్కువ ఇచ్చినప్పుడు, అంటే 3 కంటే ఎక్కువ ఇచ్చినప్పుడు ఎల్సిఎం అనేది ఫైండ్ చేసుకోవడం మనకి ఈజీగా ఉంటుంది. బట్ ఇక్కడ 2 స్పీడ్లే కాబట్టి ప్రాబ్లం లేదు. సో 9 × 18 సో 27. 9 1 9 3, 3 1 3 6. దాని ఈక్వల్స్ టు 12 km/h. 12 km/h అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ వన్ చూద్దాం. ఎస్, వెరీ గుడ్ యశోధర గారు అండ్ మహేష్, మధుర, అమ్ము, రాజా. ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ చూడు, ఖచ్చితంగా భాగించబడే. ఓకే, రైట్, ఇక్కడ నుంచి కంటిన్యూషన్. ఓకే, 15, 25, 40 మరియు 75ల ఖచ్చితంగా భాగించబడే అతిపెద్ద 4 అంకెల సంఖ్య ఇది. డిటర్మైన్ ద లార్జెస్ట్ 4-digit నెంబర్ దట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 15, 25, 40 and 75. ఇచ్చినటువంటి కొన్ని నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్తో క్రింద ఇచ్చినటువంటి 4 అంకెల పెద్ద సంఖ్య డివిజిబుల్ అవ్వాలి అంట. ఓకే, ఎస్, వెరీ గుడ్ పూజ. ఓకే, రైట్. ఆప్షన్ సి అంటున్నారు. ఆప్షన్ సి, ఆప్షన్ డి, ఆప్షన్ డి. ఓకే, ఒకసారి చూద్దాం. సో చూడండి అన్న, ఇక్కడ సో 4-digit అడిగాడు. ఒరిజినల్గా అయితే మనకు ఏం చేయాలంటే 15, 25, 40 and 75. సో దీని యొక్క ఎల్సిఎం అనేది ఫైండ్ చేయాలి మనం. సో ఎల్సిఎం అనేది ఫైండ్ చేసినాక ఏదైతే లార్జెస్ట్ నెంబర్ వస్తుందో మన యొక్క ఆన్సర్గా కన్సిడర్ చేస్తాం. బట్ ఒకసారి మనం ఆప్షన్ 2 ఫాలో చేద్దాం. దిస్ వన్ ఈజ్ 40 అంటే నా ఆన్సరు ఫస్ట్ డిజిట్ అనేది 0 ఉండాలి. ఫస్ట్ డిజిట్ అనేది 0 ఉండాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమినేటెడ్. ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సి ఆల్సో ఎలిమినేటెడ్. ఓకే, అండ్
Option 1 and option 2 are there. Sorry, option 1 and 4 is there. And 25 also 5 table or 25 table. 5 టేబుల్ అంటే 5 టేబుల్తో అవుతుంది, ఇది కూడా అవుతుంది. బట్ ఎప్పుడైనా సరే 5వ ఎక్కంతో డివిజిబుల్ అవ్వాలంటే ఓన్లీ ఫస్ట్ ప్లేస్ అయితే సరిపోతుంది నాన్న. అదే 25తో అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్స్ అనేది 25 టేబుల్లో కట్ అవ్వాలి. బట్ ఇక్కడ 60 దేర్, సో ఇది 25తో కట్ అవ్వదు. మరి 25తో 2 జీరోస్ ఉన్నాయంటే 25తో కట్ అయ్యేది ఆప్షన్ డి మాత్రమే. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్, వెరీ గుడ్. ఇది ఒరిజినల్గా ఆప్షన్ 2 ఫాలో చేసుకోవడం. లేదు సొల్యూషన్ కావాలంటే ఎల్సిఎం అనేది ఫైండ్ చేసి, అంటే 15, 25, 40 అండ్ 75. సో 15 ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్. వై? బికాస్ అంటే 15 టేబుల్లో 75 పోతుంది కాబట్టి. 25 ఆల్సో రిమూవ్. 25 3 75. సో ఈ 2 నెంబర్లతో ఇప్పుడు మనం ఎల్సిఎం ఫైండ్ చేద్దాం. సో 5 8, 5 15. ఇంకేమైనా కట్ అవుతాయంటే అవట్లా. సో 8 5 40 నాన్న. సో 40 × 15, సో 600. ఎల్సిఎం ఎంత? 600. వాట్ ఈస్ ద లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్? 999. సో దీంట్లో నుంచి ఇప్పుడు 600తో డివిజిబుల్ చేయాలి మనం. 600 ఒకట్లో 600. సో 399. అగైన్ ఆర్ఆర్లు వేస్తే 3600. ఓకే, 993. అంటే ఈ నెంబర్ అనేది ఇప్పుడు దీంట్లోనే తీసేసేయాలి. 999 నుంచి 399 తీసేస్తే ఏమొస్తుంది ఇక్కడ? 9600. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఒరిజినల్గా ఈ విధంగా చేయాలి. ఓకే, బట్ అదే మన యొక్క ట్రిక్ అనేది మీకు డివిజిబుల్ రూల్స్ తెలిస్తే ఆప్షన్ 2 అనేది ఓన్లీ 2 సెకండ్స్లో ఆన్సర్ అనేది అయిపోతుంది. ఓకే, రైట్. ఒక పెట్టెలో వేరు వేరే రకాల పాత నాణేలు 7:8:6 నిష్పత్తులు ఉన్నాయి. వాటి విలువలు వరుసగా 1 రూపీ, 5 రూపీ అండ్ 10 రూపీ నాణేలు మొత్తం విలువ 749 రూపాయలు. 749 రూపాయలు. అయితే 1 రూపాయి విలువ గల నాణేల మొత్తం ఎంత? 1 రూపాయి విలువ గల నాణేల మొత్తం. ఓకే, రైట్. A box contains different types of old coins in the ratio 7:8:6 whose value are 1 rupee, 5 rupee and 10 rupees respectively. If the total value of the coins is 749, then what will be the total number of coins in 1 rupee? Okay. సో వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయాలండి. సో మన యొక్క ఫ్రెండ్స్కి ఇంకా తెలియచేయండి. సో మనకి ఇంకా ఎగ్జామ్ డేట్ అనేది ఇంకొక 40 డేస్ మాత్రమే ఉంది. అబ్జర్వ్ చేయాలి ఎస్ఎస్సి వాళ్ళు ఎవరైతే ఉన్నారో. సో అదేవిధంగా ఆర్ఆర్బికి సంబంధించినటువంటి లైవ్ అనేది మనం ఎవ్రీడే మార్నింగ్ 11:30కి స్టార్ట్ అవుతూ ఉంది. ఆర్ఆర్బికి సంబంధించినటువంటి లైవ్. సో దీంట్లో మీకు సైన్స్తో పాటుగా జనరల్ అవేర్నెస్, మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఈ 4 కంటెంట్లు ఇవ్వడం జరుగుతుంది. అదే ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి లైవ్ వచ్చేసి 7:30కి స్టార్ట్ అవుతుంది నాన్న. సో 7:30కి దీంట్లో కూడా ఇంగ్లీష్, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ఈ 4 కూడా ఇవ్వడం జరుగుతుంది. సో చాలామంది లైవ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు, కానీ కొంతమంది ఇందులో మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు, రాని వాళ్ళు కూడా ఉంటారు. ఇద్దరిని కూడా మనం దృష్టిలో పెట్టుకునే చెప్పాలి కాబట్టి సో ట్రిక్ చెప్పుకుంటా ఉన్నాం అండ్ సొల్యూషన్ కూడా చెప్తా ఉన్నాం. వెరీ గుడ్. 49. ఎస్, ఓకే, రైట్. చూద్దాం ఒకసారి. సో రేషియో ఏమి ఇచ్చాడు నన్ను అంటే 7:8:6. సో వాటి యొక్క వాల్యూస్ ఎలా ఇచ్చాడు చూడండి. 1 రూపీ, 5 రూపీ, 10 రూపీ. ఒకవేళ ఇక్కడ 1 రూపీ, 50 పైసా, 25 పైసా అంటే అప్పుడు మార్చేవాళ్ళం. కానీ డైరెక్ట్ వాల్యూస్ వాడే ఇచ్చేసినప్పుడు మన దాంతో ఇంకా పనిలా. ఓకే, రైట్. సో క్రాస్ మల్టిప్లికేషన్ 7 1 7, 8 5 40, 10 6 60. సో మొత్తం వాల్యూ అనేది ఇచ్చేసాడు నన్ను ఇక్కడ 749. ఏమవుతుంది ఇక్కడ అంటే 107. సో 60 + 10 40 100 107 is 749. Then how many coins are there? 7 parts. ఎన్నిసార్లు పోతుంది నాన్న? 7 times. 7 × 7 is 49 rupees.
ఎంత 49 రూపీస్ ఆర్ దేర్. 49 రూపీస్ అనేది రావడం జరిగింది. కానీ మనకు అడిగింది ఏంటి ఇక్కడ 1 రూపీ కాయిన్స్ అనేవి ఎన్ని ఉన్నాయి. సో 49 రూపీస్ వచ్చినప్పుడు 1 రూపీ కాయిన్స్ అనేవి 1 రూపీకి ఎన్ని వస్తే 1 కదా. సో 49/1 మీన్స్ 49. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో మన యొక్క యాప్లో ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి కోర్సు కేవలం 499కి అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ వినియోగించుకునే దీంట్లో మీకు మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ కంటెంట్తో డిజిటల్ క్లాసెస్ మాత్రమే ఉంటాయి. అది కూడా ఎన్సీఆర్టీ క్లాసెస్ మాత్రమే. సో ఎన్సీఆర్టీ సంబంధించినటువంటి క్లాసెస్ అండ్ పీడిఎఫ్స్ పిఆర్ అకాడమీలో తప్ప ఇంకెక్కడా కూడా మీకు దొరకవు. ఓకే, రైట్. సో దీంట్లో మీకు ఇంకా 1 lakh బిట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్న. అండ్ ఎగ్జామ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎగ్జామ్స్ రాసే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి బిట్ కూడా అనాలసిస్ అనేది చేయకపోతే మనం ఎంత చదివినా వేస్ట్గా అవుతుంది అది. సో అనాలసిస్ మనం ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడే మనకు ఆ బిట్ కోసం చదివేటప్పుడు ఇంకొక 3 బిట్లు అనేవి తెలియడం జరుగుతుంది ఇక్కడ. సో జనరల్ అవేర్నెస్ కానీ అండ్ ఇంగ్లీష్ కానీ, సో మ్యాథ్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి ఆప్షన్ ఎలిమినేషన్ అనేది మీరు అంటే అనాలిసిస్ చేయడానికి అక్కడ ఏమి ఉండదు నాన్న. అదే జనరల్ అవేర్నెస్ కానీ అండ్ ఇంగ్లీష్ వచ్చేసి ఆప్షన్లు అనేవి మీరు అనాలిసిస్ చేయొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ 5% వార్షిక వడ్డీ రేటుతో 2 సంవత్సరాల ఒక మొత్తంపై చక్కెర వడ్డీ చూడండి. ఇక్కడ చక్కెర వడ్డీ మరియు సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసం 15 రూపాయలు అయితే ఆ మొత్తం ఎంత? సో అబ్జర్వ్ చేయాలన్నా. సో ఎస్ఎస్సి జీడీకి సంబంధించి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి మనకు 2 క్వశ్చన్లు వస్తాయి కంపల్సరీగా. సింప్లిఫికేషన్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. సో టైమ్ అండ్ వర్క్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ రేషియో ప్రపోర్షన్, సో దీని నుంచి 2 లేదా 3 వస్తాయి. ఎక్కువగా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రేషియో ప్రపోర్షన్ అండ్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో దాని నుంచి మనకి ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు. సో అబ్జర్వ్ చేయాలి. సో లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్నామంటే ఏ లెసన్ నుంచి ఎక్కువగా మనకు వస్తూ ఉన్నాయి. సో అదే అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఎస్, వెరీ గుడ్. 6K, ఎస్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. పూజ అండ్ క్రిష్, యశోద, మదర అండ్ రాజు, మహేష్, దీపిక, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. రైట్, ఒకసారి చూద్దాం. సో చక్ర వడ్డీ మరియు సాధారణ వడ్డీ వ్యత్యాసం అడిగినప్పుడు డిఫరెన్స్ ఈక్వల్స్ టు PR²/100² నాన్న. సో దిస్ ఈస్ 2 years ఆర్ దేర్. అదే మరి 3 years ఇచ్చినప్పుడు డిఫరెన్స్ ఈక్వల్స్ టు PR² × 300 + R/100³. దిస్ ఈస్ 3 years ఆర్ గివెన్, దిస్ ఈజ్ 2 years ఆల్సో గివెన్. ఓకే, మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు? 2 సంవత్సరాలు ఇచ్చాడు ఇక్కడ, ఇవ్వండి. రైట్. సో డిఫరెన్స్ ఆల్సో గివెన్, హౌ మచ్? 15 రూపీస్. సో ప్రిన్సిపల్ మనకు అడిగాడు కాబట్టి తెలియదు. R² ఎంత ఇచ్చాడు? R విలువ 5%. సో దాని 5 × 5/100 × 100. ఓకే, సో 5 ఒకట్ల 5 20, 5 ఒకట్ల 5 3. సో 3 రెళ్ళు ఎంతనన్నా 6. అంటే నా ఆన్సర్ 6తో స్టార్ట్ అయ్యి ఉండాలి. 6తో స్టార్ట్ అయ్యేది ఓన్లీ ఫర్ 1 ఆప్షన్ మాత్రమే ఉంది ఇక్కడ. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే సార్, ఇంగ్లీష్ క్లాసెస్ ఎప్పుడు నుంచి? సమీర్. ఓకే, సో మీకు టైం టేబుల్ ఇవ్వడం జరిగింది నాన్న. సో టైం టేబుల్లో మీకు ఏ రోజు ఏ షెడ్యూల్ ఉంటుందని తెలియచేయడం జరిగింది. సో ఎవ్రీడే ఇంగ్లీష్ అనేది ఇంకొక 1 or 2 days అయినాక సార్కి ఫుల్గా రికవర్ అయినాక సో ఎవ్రీడే ఇంగ్లీష్ అనేది ఉంటుంది. దానికంటే ముందు మనము ఇంగ్లీష్ ఒకటే కాదు కదా, రిమైనింగ్ కూడా మన క్లాసెస్ అనేవి జరగాలి. సో అందుకనే జనరల్ అవేర్నెస్ అండ్ అవి కూడా మీకు పెట్టడం జరుగుతుంది. ఓకే, ఎస్. 60 లీటర్ల పాలు మరియు నీటి మిశ్రమంలో పాలు మరియు నీటి నిష్పత్తి వరుసగా 2:1. ఈ నిష్పత్తి 1:2 కావాలంటే దానికి ఎన్ని లీటర్ల నీటిని కలపాలి? ఓకే, ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ మిక్చర్ ఆఫ్ 60 liters of milk and water is 2:1 respectively. How many liters of water should be added?
సారీ, రేషియో బికమ్స్ 1:2. ఓకే రైట్, చేయాలి నన్ను, ఆన్సర్ చేయాలి. 60. వెరీ గుడ్ నాన్న. రైట్. సో దీన్ని కూడా మనం 2 విధాలుగా చేయొచ్చు. అంటే ఏ క్వశ్చన్ అయినా సరే 1 లేదా 2 విధాలు లేదా 3 విధాలు లేదా 4 విధాలుగా చేయొచ్చు. సో మనకు కంఫర్ట్గా అండ్ తక్కువ టైంలో ఏదైతే అవుతుందో దాన్నే ఫస్ట్గా తీసేసుకోవాలి. సో ఫస్ట్ వన్ నేను చెప్పేది ఏంటంటే ఆప్షన్ ఎలిమినేషన్ అనేది చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ సొల్యూషన్లోకి వెళ్ళాలి. ఫస్ట్ ఇక్కడ ఆ రెండింటి మధ్య రేషియో ఎలా ఉంది చూడు. ఇక్కడ 2:1 ఉందంట. దిస్ ఈజ్ మిల్క్ అండ్ వాటర్. ఓకే, అంటే మొత్తంగా ఎన్ని పార్ట్స్ అన్నది? సో మొత్తంగా 60 లీటర్లు ఉంటే మరి మిల్క్ ఎన్ని లీటర్లు? 40. వాటర్ ఎన్ని లీటర్లు? 20. సో మరి ఇక్కడ ఆప్షన్ 1 చూద్దాం. సో ఇప్పుడు కొన్ని ఏమి యాడ్ అయ్యాయంటే నీరు కలపాలి. చూడండి, వాటర్ యాడ్ చేయాలి. వాటర్ ఇది అంటే మిల్క్ అనేది అలానే ఉంటుంది, బట్ వాటర్ యాడ్ చేస్తే ఏమవ్వాలి? 1:2 అవ్వాలి. సో ఫస్ట్ 20 యాడ్ చేద్దాం. సో 40:40, దట్ ఈస్ 1:1 అవుతుంది, బట్ 1:2 రాలా. సెకండ్ ఆప్షన్ 30 యాడ్ చేస్తే 40:50, దెన్ 4:5 is come, then option 2 is eliminated. Option 3 40:20 plus 40 is 60, then 2:3 is come, so option 3 is also eliminated. Then answer will be 60 liters. వెరీ గుడ్. అది ఇప్పుడు చూద్దాం ఒకసారి. సో 40:20 plus 60 80, దెన్ 1:2 కదా. సో 1:2. మరి ఆప్షన్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు? 1:2 నేనే కదా. సో ఈ విధంగా అనేది ఎలిమినేషన్ అనేది చేయాలి. లేదు సార్ నేను సొల్యూషనే చేస్తాను అన్నావు అనుకో, ఓకేనా? రైట్. సో మరి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 40 లీటర్స్ మిల్క్, 20 లీటర్స్ వాటర్. సో ఇది కేవలం ఇది మాత్రమే యాడ్ చేయాలన్నాడు. 1:2. క్రాస్ మల్టిప్లికేషన్ ఈజ్ 80, దెన్ 20 ప్లస్ ఎక్స్, దెన్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత? 60. ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత? 60. సో ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. సో ఈ విధంగా అయినా సరే చేయొచ్చు. ఓకే. ఎస్ సార్, వై టైం టేబుల్ చేంజ్? హైమా టైం టేబుల్ ఏం చేంజ్ చేయలేదు నాన్న, షెడ్యూల్నే. ఓకేనా? రైట్. వీక్లీ చేంజ్ అవుతుంది టైం టేబుల్. ఓకే. ఇంగ్లీష్ ఎవ్రీడే మీకు ఉంటుంది, బట్ సార్ కొంచెం రికవర్ అయినాక ఎవ్రీడే మీకు లైవ్ అనేది ఉంటుంది. సో అలా వచ్చినప్పుడు ఏంటంటే బిఫోర్ మీకు 6:30 or 7కి రిమైనింగ్ క్లాసెస్ అనేవి జరుగుతాయి, అండ్ ఎవ్రీడే 8:30 or 8 o'clockకి ఇంగ్లీష్ అనేది ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద ఓన్లీ ఫర్ పిఆర్ సార్. ఓకే. హాయ్ అఖిల్. నెక్స్ట్ చూడండి, 5,000 రూపాయలపై 12% వార్షిక వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు సాధారణ వడ్డీ మరియు చక్రవడ్డీ మధ్య వ్యత్యాసం ఎంత? దిస్ ఈస్ ద సింపుల్. ఓకే, రైట్ చేయాలి, ఆన్సర్ చేయాలి. వెరీ గుడ్ మోదరా. ఎస్, వెరీ గుడ్ పూజ అండ్ దీపిక మాధుర. ఓకే రైట్. ఇప్పుడే చెప్పుకున్నాం 2 years ఇచ్చినప్పుడు దెన్ డిఫరెన్స్ ఈక్వల్స్ టు పిఆర్ స్క్వేర్ 100 square. సో డిఫరెన్స్ అడిగాడు కాబట్టి ప్రిన్సిపల్ వచ్చేసి 5,000 రూపీస్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 12% ఇంటూ 12% బై 100 ఇంటూ 100. 3 zeros-కి 3 zeros క్యాన్సిల్. సో 5 1 5 2, సో 2 1 2 6, దెన్ డి ఈక్వల్స్ టు 672. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. రైట్. రమేష్ ఒక వస్తువును 12 రూపాయలకు కొని 14 రూపాయలకు అమ్మితే ఆ వస్తువు యొక్క లాభశాతం ఎంత? ఓన్లీ 5 secondsలో ఆన్సర్ చెప్పాలి. సింపుల్ క్వశ్చనే కదా, 5 seconds ఆన్సర్. హాయ్ ఒలివా. 5 seconds, ఓన్లీ ఫర్ 5 seconds ఆన్సర్ రావాలి. ఓకే. 1, స్పీడ్గా ఉండాలి.
ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు కూడా మీరు టైం వేస్ట్ చేసుకోకూడదు కదా. ఎందుకు? 12 రూపాయలు కొని 14 రూపాయలు అమ్మితే లాభం 2 రూపాయలు. మరి కాస్ట్ ప్రైస్ ఎప్పుడూ కూడా ఏంటి? సో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్స్ టు డిఫరెన్స్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో డిఫరెన్స్ ఎంతనన్నా 2 రూపీస్, కాస్ట్ ప్రైస్ 12 రూపాయలు ఇంటూ 100. సో 2 1 2 6 100/60 అంటే 16 2/3 ఇస్ ద ఆన్సర్. ఓకే, ఎస్, వెరీ గుడ్. సో ఇలాంటి క్వశ్చన్లు కూడా మీరు స్పీడ్గా చేయాలి. సో చిన్న చిన్న క్వశ్చన్లు వచ్చినప్పుడు మన స్పీడ్గా క్యాలిక్యులేషన్ అనేది ఉండాలన్న. ఓకే, రైట్. సో ఈ బిట్ కొంచెం ఆలోచించాలి ఇప్పుడు. సో చేయగలరు, ఒక 80% మెంబర్స్ ఆన్సర్ చేయగలరు. ఒకసారి చూద్దాం. ఇక్కడ అణు మరియు మను వయసుల మధ్య నిష్పత్తి 3:1 అంట. 10 సంవత్సరాల తర్వాత అణు వయసు మను వయసుకు రెట్టింపు. అయితే 5 సంవత్సరాల క్రితం వారి వయసుల మధ్య నిష్పత్తి ఎంత? సారీ నాన్న, రైట్. ద ప్రెజెంట్ రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ Anu and Manu is 3:1. If after 10 years Anu age will be twice the age of Manu, then what was the ratio between their ages 5 years ago? So అడిగేటటువంటి క్వశ్చన్ చూడండి అన్న. 15 4:3 పూజ, సిద్ధు 5:1. ఓకే, ఎస్, ఓకే, చూద్దాం ఒకసారి. రైట్. సో ప్రెజెంట్ ఏజ్, బిఫోర్ ఏజ్, ఆఫ్టర్ ఏజ్. సో రైట్. అణు మరియు వయసుల మధ్య నిష్పత్తి ప్రస్తుతం అణు అండ్ మను ప్రస్తుతం ఎంత? 3:1. 10 సంవత్సరాల తర్వాత అణు వయసు రెట్టింపు. 10 సంవత్సరాల తర్వాత అంటే ఇక్కడ నుంచి ఇక్కడకు రెట్టింపు అంట 2:1. మరి ఒకసారి ప్రజెంట్ ఏజ్ కనిపెడదామంటే ఇక్కడ ప్రజెంట్ ఏజ్ వచ్చేసి రావట్లేదు. ఓకే, రైట్. సో డిఫరెన్స్ ఒకసారి చూస్తే ఇక్కడ 0. సో డిఫరెన్స్ 0 ఉంది కాబట్టి మనం ఏం చేయాలనంటే డిఫరెన్స్ అనేది ఈక్వల్ చేద్దాం. సో డిఫరెన్స్ ఈజ్ 2, దిస్ డిఫరెంట్ ఈజ్ 1. సో క్రాస్ మల్టిప్లికేషన్ ఏమొస్తుంది అంటే 3 1s are 3 1 1s are 1 and 2 2s are 4 2 1s are 2. Difference is 1. Both sides are 1. Okay, so then one part is how much? So one part is 10. So one part is 10 అంటే ఒక భాగం ఎంతనన్నా 10. సో 3 భాగాలు ఎంత? 40. సారీ, 3 భాగాలు ఎంత? 30. తిని 30, తిని ఎంత? 10. ఇప్పుడు మనకి ఏం అడిగాడు? ప్రస్తుతం అడిగాడా? అడగలేదు కదా. చూడండి, 10 సంవత్సరాల, సారీ ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాల క్రితం అంటే ప్రస్తుతం నుంచి వెనక్కు వెళ్ళాలి. ఇప్పుడు తిని యొక్క ఏజ్ 25 అవుతుంది, తిని యొక్క ఏజ్ 5 అవుతుంది. మరి ఇప్పుడు రేషియో చూడనా, 5 1s are 5 5s. సో ఏమొచ్చింది ఇక్కడ? 5:1. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. వెరీ గుడ్ నాన్న. సో కొంతమంది చేయాలి, కొంతమంది ప్రయత్నిస్తూ ఉన్నారు. వెరీ గుడ్. సో రిమైనింగ్ వాళ్ళు, తెలియని వాళ్ళు ఎవరైనా సరే ఆన్సర్స్ అనేవి చూడండి అన్న. సో ప్రయత్నించండి అండ్ సొల్యూషన్ తెలియకపోతే రాసుకోండి అండ్ ట్రిక్స్ ఏమైనా ఉంటే ఆలోచించండి. అండ్ యాజ్ వెల్ యాజ్ మన యొక్క యాప్లో కేవలం 99 రూపాయలకే మీకు ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత మన యొక్క యాప్లో ఓన్లీ ట్రిక్స్తో మనకు కూడినటువంటి క్లాసెస్ ఉంటాయి. సో అబ్జర్వ్ చేయండి, ప్రతి ఒక్కరూ కూడా తీసుకోండి కోర్సుని. 100 రూపాయలు అనేది మనం ఇలా బయటికి వెళ్ళాము అంటే 100 రూపాయలు ఎలా ఖర్చు పెడతాం. సో అది ఒక క్లాసులు అనేవి తీసుకుంటూ ఒక్క బిట్ దాంట్లో నుంచి మనం నేర్చుకున్న ఆ బిట్ వల్ల మనకు ఉద్యోగం వస్తే అది మనకు జీవితాంతం పోషిస్తుంది. ఓకే, సో అబ్జర్వ్ చేయాలి. 800, ఎస్, వెరీ గుడ్. ఓకే, రైట్. చూద్దాం. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు మరియు వెడల్పు 200% పెరిగిందంట. దీర్ఘచతురస్ర వైశాల్యంలో మార్పు శాతం ఎంత? దాని ఏ అండ్ ఏ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 ఉంది నా దగ్గర. సో ఇప్పుడు ఏం పెరిగిందంటే 200 పెరిగిందంటే 300 అవుతుంది, అది 500. అగైన్ ఏమవుతుంది? 300 అవుతుంది, 100.
100కి 100 క్యాన్సిల్, ఈ 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అంటే 3 3 ఎంత 900. సో ఫస్ట్ 100 ఉంది, ఇప్పుడు 900 ఉంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్? 800. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్, ఓకే, రైట్. చూద్దాం. వెరీ గుడ్ నాన్న. సో తెలియని వాళ్ళు ఎవరైనా సరే, అర్థం కాకపోతే చెప్పండి. ఓకే, సత్య ఆప్షన్ ఏనా? ఏ క్వశ్చన్ అన్న? ఓకే, రైట్. నెక్స్ట్ చూద్దాం. పంచదార 60% పెరిగితే గృహిణి తన పంచదార వినియోగాన్ని ఎంత శాతం తగ్గించుకోవాలి? తద్వారా ఈ వస్తువుపై ఖర్చు పెరగదు. సో తను ఒక 100 రూపాయలు ఉంది, ఆ 100 రూపాయలు వచ్చేసి ఇప్పుడు కేజీ వస్తుంది అనుకుందాం. 100 రూపాయలు కేజీ వస్తుంది. ఇప్పుడు ఆ వాల్యూ అనేది పెరిగిపోయింది, అంటే ఎంత? 160 రూపీస్ అయింది. మరి తను ఏం చేయాలంటే ఇప్పుడు ఆ 160 పెట్టి పంచదార కొనే స్తోమతలో తను లేదు అంటే ఇప్పుడు తను ఏం చేయాలి? తన యొక్క వినియోగాన్ని తగ్గించాలి. సో అదే ఇప్పుడు తను ఖర్చు అనేది ఎలా తగ్గించుకోవాలి అని అడుగుతూ ఉన్నారు ఇక్కడ. ఓకే, ఎస్, వెరీ గుడ్ నాన్న. రైట్, ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 ఉండేది, ఇప్పుడు ఏమైంది? అది 160 అయింది. సో గృహిణి తన పంచదార వినియోగాన్ని ఎంత శాతం తగ్గించుకోవాలి అన్నాడు. సో తగ్గించుకోవాలి అన్న, పెంచాలి అనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డిఫరెన్స్ బై, తగ్గించాలి అంటే హయ్యర్ వాల్యూ, పెంచాలి అంటే లోవర్ వాల్యూ. ఎనఫ్. ఓకే, రైట్. సో డిఫరెన్స్ ఎంతనన్నా 60. సో ఇక్కడ తగ్గించాలి అన్నాడు కాబట్టి పెద్ద వాల్యూ వేయాలి, 160 × 100. సో 0కి 0 క్యాన్సిల్, 4 ఎక్కం 2 ఎక్కంలో 2 3 2 8. సో 300/8. సో 8 2 16, 8 3 22, 8 4 32, 8 3 24. అంటే నా ఆన్సర్ 3తో స్టార్ట్ అయ్యి ఉండాలి. సో 3తో స్టార్ట్ అయ్యింది. ఓన్లీ ఆప్షన్ డి మాత్రమే ఉంది. చూడండి ఇక్కడ 3తో స్టార్ట్ అయ్యేది ఆప్షన్ డి మాత్రమే ఉంది. ఎస్, వెరీ గుడ్ నాన్న. సో సొల్యూషన్ ఎవ్వరూ కూడా మనకు అడగరండి, అబ్జర్వ్ చేయాలి. సొల్యూషన్ ఎవ్వరూ కూడా మనకు అడగరు, ఓన్లీ ఆన్సర్ టిక్ పెట్టామా లేదా అంతవరకే చూడాలి. ఓకే, నెక్స్ట్ సింప్లిఫికేషన్ ఇచ్చాడు చూడండి ఇక్కడ. 21 మైనస్ బ్రాకెట్ ఓపెన్ 6 + 7 మైనస్ బ్రాకెట్ ఓపెన్ 3.22 మైనస్ 1.1 × 0.2 ఆల్ ఆర్ క్లోజ్. ఓకే, చేయాలన్న ఆన్సర్ చేయాలి. రైట్, చెప్పండి. రైట్, దీని ఆన్సర్ చూద్దాం ఒకసారి. రైట్, సో మనకు వి బాడ్మాస్ రూల్ అనేది మనకు తెలుసు. సో వి బాడ్మాస్ రూల్. సో మరి బాడ్మాస్ అంటే వి అక్కడ మనకి లేదు కాబట్టి దాని యొక్క ఉపయోగం లేదు. సో ఇప్పుడు బ్రాకెట్ అనేది చూడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కన్సిడర్ చేస్తే, సో 0.2 అనే మల్టిప్లికేషన్ చేసే కంటే 11 2s ఎంతనన్నా 22, 11 2s ఎంత 22. సో పాయింట్ తర్వాత 1 and 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టాలి. సో 3.22 మైనస్ 22, మరి దీని వాల్యూ ఎంత నన్ను ఇక్కడ 3 అవుతుంది. సో అంటే ఇక్కడ వరకు మొత్తం వాల్యూ ఎంత 3. మరి ఇక్కడ చూద్దాం, 6 + 7 13 మైనస్ 3. సో దీని వాల్యూ మొత్తం ఎంత ఇప్పుడు 10. సో 21 మైనస్ 10 ఎంతనన్నా 11. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. రెండు సంఖ్యల గసాబా దెన్ హెచ్సిఎఫ్ వచ్చేసి 22, కసాగు 308 అయితే రెండు సంఖ్యలలో ఒకటి 44 అయితే మరొక సంఖ్య ఎంత అని అడుగుతూ ఉన్నారు ఇక్కడ.
సో 2 సంఖ్యలు కసాగు మరియు గసాగా ఇచ్చినప్పుడు ఆ 2 సంఖ్యల కసాగు మరియు గసాబా ఈక్వల్స్ టు 2 సంఖ్యల లబ్ధం. సో ఇలా నీకు అడుగుతూ ఉంటాను అన్న. సో అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో చేయండి ఆన్సర్. ఆప్షన్ డి ఎస్. 154 yes, very good. ఓకే రైట్, చూద్దాం. సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు నెంబర్ 1 ఇంటూ నెంబర్ 2 నాన్న. సో ఇది మన యొక్క ఒరిజినల్. మరి ఎల్సిఎం ఎంత ఇచ్చారు చూడండి. ఇక్కడ ఎల్సిఎం ఈజ్ 308, then HCF is 22 and one number is 44, another number is what? The next 22 ones are 22 twos are 2. How many times ante 154 times. then x equals to ఎంత 154. 154. yes, very good nana. okay right, next one చూద్దాం. ఒక రైలు పొడవు 110 మీటర్లు మరియు అది గంటకు 36 కిలోమీటర్ వేగంతో వెళ్తుంది. 132 మీటర్ల పొడవున ఒక వంతున దాటడానికి ఎంత సమయం పడుతుందని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. సో టైం అడుగుతూ ఉన్నాడండి ఇక్కడ. ఓకే, సో టైం అడుగుతూ ఉన్నాడు. అబ్జర్వ్ చేయాలి అండ్ ఆన్సర్ చేయాలి స్పీడ్గా. సో ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయాలన్నా. పిఆర్ అకాడమీ యాప్లో మీకు 99కి బేసిక్స్ అనే కాన్సెప్ట్తో ఒక యాప్ ఒక కోర్స్ తీసుకొస్తా ఉన్నాం. అండ్ ఓన్లీ ట్రిక్స్ మీన్స్ ఓన్లీ షార్ట్ కట్స్ మాత్రమే ఉంటాయి. ఎవ్రీ చాప్టర్ ఉంటుంది అర్థమెటిక్ నుంచి, అది కూడా మీకు 99 రూపీస్కి. సో ఎవరైనా సరే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా కావాలి అంటే ఈ కోర్స్ తీసుకోవచ్చు. ఆల్రెడీ మాకు కాన్సెప్ట్ అనేది వచ్చు సార్, ఓన్లీ ట్రిక్స్ అనేవి నేర్చుకుంటే మాకు చాలు అనుకునే వాళ్ళు ఈ కోర్స్ అనేది తీసుకోండి. సో దాంట్లో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే దాంట్లోనే మీరు మెసేజ్ కూడా పెట్టచ్చు. అండ్ ఎస్ అమ్ము, వెరీ గుడ్ నన్ను అమ్ము. సో ఆన్సర్ చేయాలి ప్రతి ఒక్కరూ కూడా. రైట్, చూద్దాం. సో డిస్టెన్స్ ఇచ్చాడు అన్న. మనం అడిగింది ఏంటంటే టైం అడిగాడు. టైం ఈక్వల్స్ టు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. దెన్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ ట్రైన్ ఈజ్ 110 అండ్ పొడవున్న వంతెన కూడా ఇచ్చాడు ఇక్కడ 132. సో 110 + 132 డిస్టెన్స్. స్పీడ్ ఎంత ఇచ్చాడు అన్న 36 km/h ఇంటూ టైం. ఇది మీటర్లో ఉంది కాబట్టి దీన్ని కూడా మనం మీటర్ ఫర్ సెకండ్లోకి మార్చాలి కాబట్టి ఇంటూ 5/80. సో మరి దీని వాల్యూ ఏమవుతుందంటే 242 ఈక్వల్స్ టు 18 1 18 2 అంటే 10t అవుతుంది. దెన్ 10t ఈక్వల్స్ టు 24.2 అనేది నా ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఎస్, వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ వన్. రైట్, సో ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి కోర్సు కేవలం 499కే మీకు అందించడం జరుగుతుంది. సో దీంట్లో మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ అన్ని కంటెంట్తో డిజిటల్ క్లాసెస్ మాత్రమే ఉంటాయండి. సో డిజిటల్ క్లాసెస్తో పాటుగా ఆ డిజిటల్ క్లాసెస్ కూడా ఎన్సీఆర్టీ కంటెంట్తో ఇవ్వబడుతున్న ఏకైక సంస్థ. సో అండ్ ఇంకోటి ఏంటంటే ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ ప్రీవియస్లో అడిగినటువంటి ప్రతి బిట్టు కూడా ప్రతిదీ కూడా మీకు ఒక 1 lakh బిట్స్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోండి దీన్ని. సో మనకంటే ఎవరైనా సరే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తెలియచేయండి వాళ్ళకు కూడా. సో ఎస్ఎస్సి కానీ ఆర్ఆర్బి కానీ ఎవరైనా సరే మన యాప్లో కోర్స్ తీసుకుంటే మీకు టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్న. సో టెస్ట్ సిరీస్ ఏంటంటే ప్రతి ఆప్షన్ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది అక్కడ. సో ప్రతిదీ కూడా
ఎనాలిసిస్తో పాటుగా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో లైవ్లో ప్రతిరోజు జాయిన్ అవ్వండి ఇలానే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, క్లాస్ ఓవర్ నాన్న. ఓకే, అండ్ ఎవ్రీడే కూడా లైవ్ అనేది ఉంటుంది. అండ్ ఆర్ఆర్బీ వాళ్ళు ఎవరైనా ఉంటే 11:30కి లైవ్ అనేది ఎర్లీ మార్నింగ్ ఉంటుంది. సో 11:30కి వచ్చేసి ఎస్ఎస్సి జీడీకి ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి లైవ్. అండ్ ఈవినింగ్ 11:30కి వచ్చేసి మనకు 7:30కి వచ్చేసి మనకు మిషన్ జవాన్ ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి లైవ్ అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. సో మాకు సంక్రాంతి ఉంది, లేదు మాకు భోగి ఉందని టైం వేస్ట్ చేసుకుంటే మాత్రం ఈసారి కూడా ఎస్ఎస్సి జీడీ అనేది పోకుండా పోతుంది. ఓకేనా? సో ఎవరైతే సరే నేను ఈసారి ఎస్ఎస్సిలో నాకు ఒక పోస్ట్ అనేది కావాలని ఎవరైతే అనుకుంటారో కంపల్సరీగా కంటిన్యూషన్గా చదవండి. 3 days 1 day కదా, నాకు 1 day కాదు 1 minute వేస్ట్ అయినా సరే మీకు టైం వేస్ట్ అవుతుంది. ఓకే, సో ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.